హాయ్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఏంటంటే ఒక చిన్న ఆడపిల్లది, నాకు తోచింది నేను చెప్తున్నా. ఓ ఇంటి ఆడపిల్ల మన ఇంట్లోకి వచ్చినప్పుడు అది మన పిల్లనే. మన పిల్లని ఎలా చూసుకోవాలంటే మన బిడ్డలాగా చూసుకోవాలి. కోడలైనా సరే, బిడ్డ అయినా సరే. బిడ్డని ఎట్లా చూసుకుంటుందో కోడలను కూడా అట్లే చూసుకోవాలి. ఎందుకంటే మన ఇంటికి వచ్చి అన్నికి మణిగి ఉండి అన్ని పనులు చేసుకుంటా పిల్లలుగా అనుకుంటా మన వారసత్వం నిలబెట్టినప్పుడు కోడలే మన వారసత్వం. ఎందుకంటే వారసత్వం నిలబెడుతుంది కాబట్టి ఆ కోడలు వస్తేనే కదా మన వారసత్వం నిలబడేది. అందుకని ఆ కోడలు పిల్లలు కానీ అది చేసి ఇది చేసి హెల్త్ పరంగా ఎట్లుంది ఏముంది అని తెలుసుకొని మన పిల్లలాగా భావించి ఆమెను మంచిగా చూసుకుంటే అంతే సంతోషం ఆమెకు. మా అత్తమామ మంచిగా చూసుకుంటారు నా పిల్లలని నన్ను అని. హెల్త్ పరంగా కోడలికి ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా మీరు ఆమెని హెల్త్ ఎట్లుంది ఏముంది అని చూసుకునడం మీ బాధ్యత. భర్త ఆమె మనసులో ఏముంది ఏంది ఎట్లుంది, నా భార్య ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుంది, పిల్లలకి ఏం చేస్తుంది, తల్లిదండ్రులకి ఏం చేస్తుంది అనేది తెలుసుకుంటాడు. కానీ భార్య గురించి కూడా భర్త తెలుసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే జీవితాంతం మీ ఇంట్లో ఉండేది, మీకు సేవ చేసేది భర్త కానుంచి అత్తమామ కాంచి పిల్లల కాంచి చేయాలంటే ఆమె శారీరకంగా అన్నీ హెల్త్ పరంగా బాగుండాలి. ఆమె హెల్త్ బాగుంటేనే మీకు ఇంకో 10 ఏళ్ళు కూర్చోబెట్టి చేయగలుగుతుంది. ఆమె ఎట్లుంది, ఆమె హెల్త్ ఎట్లుంది, ఆమె మాకు వారసత్వం అయితే ఇచ్చింది. కానీ ఆమె తింటే పంతే పోతే మాకేం లేచి చేయమ్మా అది ఇది అని. పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు అలసిపోయినామని ఇంటి ఆదలమంటాం. కానీ కోడలి పిల్ల మటుకం పండలేదు. ఎందుకంటే అత్తగారిల్లు కాబట్టి ఆమె లేవాలి చేయాలి, ఆమెకు తప్పదు. కోడలు ఆమెకి ఎవరికైనా తప్పదు, ఆమె చేసే బాధ్యత కాబట్టి చేయాలి. అందుకని మీరు కూడా ఆమె హెల్త్ పరంగా ఏదున్నా మంచిగా చూసుకొని మీకు కోడలు రేపటి నాడు గట్టిగా ఉంటేనే శారీరకంగా అన్నిట్లో బాగుంటే మీకు 10 ఏళ్ళు కానీ కూసబెట్టి చేయగలుగుతుంది. అది అందుకని ఓ ఇంటి పిల్ల మన ఇంటి పిల్ల కాబట్టి మనం మంచిగా చూసుకునే బాధ్యత మనది. ఎందుకంటే మా కోడళ్ళు నాకుండ్రు, నేను మంచిగా చూసుకుంటున్నా. సమాజంలో ఇవాళ రేపు అడ్డగోలుగా కూలీనాలు చేసుకుని వచ్చిన పిల్లలు కాదు. 10 ఎంత తక్కువ చూసినా 12 10 చదివిన పిల్లలు అన్ని తెలివులు ఉంటాయి వాళ్ళకు. కానీ కుషించిన మాటలు లోపల మాట బయట మాట ఎవరు అని ఏదించకండి. ఎందుకంటే ఒక్కోసారి ఆలోచన చేసి ఆమె హెల్త్ పాడైపోతుంది. హెల్త్ పాడైపోయినప్పుడు ఓ పని చెప్తే ఓ పని, ఓ పని చెప్తే ఓ పని, ఇట్లా ఈ పని చేయలేదు ఆ పని చేయలేదు అని బాధ పెట్టుకో. ఆమె పని ఆమె తోచిన కాడికి చేసే బాధ్యత ఆమె చేసుకుంటూనే పోతుంటుంది. ఎందుకంటే కోడలికి హక్కు ఉంటుంది కాబట్టి శారీరకంగా అన్నిట్లల్లో హక్కు కోడలికి, అన్నీ చేసే బాధ్యత ఆమెనే. ఇంటి ఆళ్ళని వండబెట్టి కూడా చేయగలుగుతుంది. కానీ ఆమె తిన్నదా పండిందా ఏం చేస్తుంది, ఆమె హెల్త్ ఎట్లుంది, ఆమె ఎట్లుంది అని చూసుకునే బాధ్యత భర్త ఒక్కడు. భర్త నా భార్య ఎట్లుంది ఏముంది అని చూసుకుంటే ఆమెకి ఏండ్ల బలం. భర్త మంచిగా చూసుకుంటే ఆమె మనస్తత్వం తెలుసుకోవాలంటే భర్త ఒక్కడే. కానీ భర్త 1000 ఏండ్ల బలం. భర్త ఎప్పటికుండాలి. తల్లిదండ్రులు లేకున్నా సరే ఆ టైంకి భర్త ఉండాలి అనుకుంటుంది. సరేనా మరి?